Hello aspirants, welcome back to our channel Mathematics by Bhagyalakshmi. Geography Unit 2 లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో రవాణా వ్యవస్థ మీద టాప్ 40 MCQs అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మెయిన్గా మనం చూసినట్లయితే వాటర్ వేస్, రోడ్ వేస్, అదేవిధంగా ఎయిర్ వేస్ గురించి అతి ముఖ్యమైన కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేస్తూ ఈ టాప్ 40 MCQs అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా మీద ఒక వీడియో పోస్ట్ చేసాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. పీడిఎఫ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్ళే అతి పొడవైన జాతీయ రహదారి ఏది? విచ్ ఈస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే పాసింగ్ త్రూ ఆంధ్రప్రదేశ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, NH-16. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన జాతీయ రహదారి మనకి NH-16. ఇది రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుండి నెల్లూరు జిల్లా వరకు తీర ప్రాంతం వెంబడి సుమారుగా మనం చూసినట్లయితే 1024 కిలోమీటర్ల పొడవునైతే విస్తరించి ఉంది. ఇది స్వర్ణ చతుర్భుజి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్లో భాగం. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవులకు సంబంధించి మొదటి స్టేట్మెంట్, విశాఖపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వం నిర్వహణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఏకైక మేజర్ ఓడరేవు. అండ్ రెండవది, కృష్ణపట్నం, గంగవరం మరియు కాకినాడలు ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్ పరిధిలోని నోటిఫైడ్ ఆర్ మైనర్ ఓడరేవులు. సో ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి సరైనవే. ఏపీలోని పోర్ట్స్కి సంబంధించి ఏపీలో ఉన్న ఏకైక మేజర్ పోర్ట్ మనకి విశాఖపట్నం. ఇది కేంద్ర ఓడరేవుల యొక్క మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉంటుంది. కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ, అదేవిధంగా రామాయపట్నం వంటివి రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డ్ పరిధిలోకి వచ్చే మైనర్ ఆర్ ప్రైవేట్ లేదా నాన్ మేజర్ పోర్ట్లు. సో మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని జాతీయ జలమార్గం 4 క్రింది ఏ నది మరియు కాలువల యొక్క వ్యవస్థ ద్వారా విస్తరించి ఉంది? నేషనల్ వాటర్వే 4. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, గోదావరి, కృష్ణా రివర్స్ అలాంగ్ విత్ కాకినాడ అండ్ ఏలూరు కెనాల్స్. జాతీయ జలమార్గం 4 అనేది మనకి కాకినాడ నుండి పుదుచ్చేరి వరకు విస్తరించి ఉన్న ఒక జలమార్గం. ఇందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గోదావరి, కృష్ణా నదుల భాగాలు మరియు కాకినాడ కాలువ, ఏలూరు మరియు కమిషనర్ కాలువ, అదేవిధంగా బకింగ్హామ్ కాలువలు భాగంగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నూతనంగా ఏర్పాటు చేసిన దక్షిణ తీర రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? సౌత్ కోస్ట్ రైల్వే జోన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రతిపాదనల ఆధారంగా ఏర్పాటైన భారతీయ రైల్వేల 18వ రైల్వే జోన్ అయిన దక్షిణ తీర రైల్వే సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం విశాఖపట్నం నగరంలో అయితే ఉంది. ఈ జోన్ పరిధిలోకి మనకి విజయవాడ, గుంటూరు, గుంతకల్ మరియు విశాఖపట్నం డివిజన్లు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని క్రింది విమానాశ్రయాలలో ఓర్వకల్లు వద్ద నిర్మించబడిన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్, కర్నూలు. మ్యాచ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ విత్ దై రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో లిస్ట్ 1లో మనకి పోర్ట్స్ ఇవ్వడం జరిగింది అండ్ లిస్ట్ 2లో డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. దాన్ని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. లిస్ట్ 1లో మనకి కృష్ణపట్నం, గంగవరం, భవానపాడు, మచిలీపట్నం అయితే ఇచ్చారు. సో దీనికి సరైన మ్యాచింగ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. సో మన కృష్ణపట్నం పోర్ట్ అనేది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అదేవిధంగా గంగవరం పోర్ట్ అనేది విశాఖపట్నం, భవనపాడు శ్రీకాకుళం జిల్లా మరియు మచిలీపట్నం పోర్ట్ మనకి కృష్ణా జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, అరకు లోయ పర్యాటక రవాణా మరియు సొరంగ మార్గాలకు ప్రసిద్ధి చెందిన కొత్త వలస కిరండుల్ రైల్వే మార్గం ఆంధ్రప్రదేశ్లోని ఏ విభాగం పరిధిలోకి వస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కేకే లైన్, కొత్త వలస మరియు కిరండుల్ రైల్వే మార్గం. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, విశాఖపట్నం డివిజన్లోకి వస్తుంది. కొత్త వలస కిరండుల్ అనేది ఇంజనీరింగ్ అద్భుతంగా పేరుగాంచిన ఒక రైల్వే లైన్. ఇది
తూర్పు కనుమల గుండా అరకు లోయ మీదుగా మనకి ప్రయాణిస్తుంది. అదేవిధంగా ఇది దక్షిణ తీర రైల్వే జోన్లోని విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలోని ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రహదారులు స్టేట్ హైవేస్ మరియు ప్రధాన జిల్లా రహదారుల యొక్క నిర్మాణం నిర్వహణకు ప్రాథమికంగా బాధ్యత వహించే సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీఆర్డిసి, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాంధ్ర మరియు విశాఖపట్నం ప్రాంత విమాన రవాణా అవసరాల కోసం కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? ఉత్తరాంధ్ర మరియు విశాఖపట్నం ప్రాంత విమాన రవాణా అవసరాల కోసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అది ఈరోజే కదా ఓపెన్ అయింది. విజయనగరం జిల్లా పరిధిలోని భోగాపురం వద్ద అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఇది ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం విమానాశ్రయంపై రద్దీని తగ్గించి అంతర్జాతీయ విమాన రవాణాను మెరుగుపరచడానికి రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, పూణే నుండి బయలుదేరి హైదరాబాద్ మరియు విజయవాడ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం వరకు వెళ్ళే జాతీయ రహదారి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, NH65. NH65 మహారాష్ట్రలోని పూణే నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం వరకు విస్తరించి ఉంది. ఇది ఈ ప్రాంతాల మధ్య ముఖ్యమైన వాణిజ్య మరియు రవాణా మార్గంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ రీజనల్ ఎయిర్పోర్ట్స్ విత్ దై రెస్పెక్టివ్ లొకేషన్స్ ఆర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ లిస్ట్ 2. సో మనం చూస్తే రాజమండ్రి, కడప, తిరుపతి, కర్నూలు అయితే ఇవ్వడం జరిగింది. రేణుగుంట, ఓర్వకల్, మధురపుడి మరియు కమలాపురం ఇచ్చారు. సో దీన్ని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ఇక్కడ మనం డీటెయిల్గా చూసినట్లయితే రాజమండ్రి విమానాశ్రయం అనేది మధురపూడి, అదేవిధంగా కడప విమానాశ్రయం కమలాపురం వద్ద, మరియు తిరుపతి విమానాశ్రయం అనేది రేణుగుంట, కర్నూలు విమానాశ్రయం అనేది ఓర్వకల్లు వద్ద అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇన్లాండ్ వాటర్వేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏపీలోని అంతర్గత జలమార్గాలకు సంబంధించి మొదటి స్టేట్మెంట్, బకింగ్హామ్ కాలువ అనేది కొరమండల్ తీరానికి సమాంతరంగా ప్రవహించే ఉప్పు నీటి రవాణా కాలువ. అండ్ రెండవది, ఆంధ్రప్రదేశ్లోని బకింగ్హామ్ కాలువ ప్రకాశం జిల్లాలోని పెదగంజాం నుండి ప్రారంభమై తమిళనాడు సరిహద్దు వైపు విస్తరించి ఉంది. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్. బకింగ్హామ్ కాలువ అనేది తీర ప్రాంత జలమార్గం NH4లో భాగం. సో ఇది కొరమండల్ తీరానికి సమాంతరంగా నిర్మించిన ఉప్పు నీటి రవాణా కాలువ. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పెదగంజాం నుండి నెల్లూరు జిల్లా మీదుగా తమిళనాడు వరకు అయితే విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలోని కాకినాడ ప్రాంతంలో లోతైన నీటి సదుపాయం డీప్ వాటర్ మరియు అన్ని కాలాల్లో పనిచేసే ఆల్ వెదర్ నాన్ మేజర్ పోర్టుగా ఏది ప్రసిద్ధి చెందింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ నాన్ మేజర్ పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ యాజ్ ద డీప్ వాటర్ ఆల్ వెదర్ పోర్ట్ ఇన్ కాకినాడ రీజియన్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్. కాకినాడలో ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ అనేది రాష్ట్రంలోనే కాకుండా తూర్పు తీరంలో ప్రముఖ ప్రైవేట్ నిర్వహణలోని ఆల్ వెదర్ డీప్ వాటర్ పోర్ట్. ఇది వ్యవసాయ ఎగుమతులు, రసాయనిక ఎరువులు దిగుమతులకు ముఖ్యమైన కేంద్రంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలోని రవాణా మరియు లాజిస్టిక్స్ రంగానికి అభివృద్ధి చేయడానికి వీలుగా విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏ అంతర్జాతీయ సంస్థ మరియు జాతీయ ప్రాజెక్ట్ సహాయంతో అభివృద్ధి చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB అండ్ ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ ECEC. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ అనేది భారతదేశంలో ప్రవేశపెట్టిన ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లో ఒక ప్రధాన భాగం. దీని అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆర్థిక సహాయం అయితే అందించడం జరుగుతుంది. ఇది రహదారి, రైలు మార్గాలు మరియు పోర్టుల అనుసంధానతతో అంటే కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని రైల్వే డివిజన్లలో మార్గం పొడవు అంటే రూట్ కిలోమీటర్స్ మరియు రాబడి ఆధారంగా అతిపెద్ద డివిజన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విజయవాడ డివిజన్.
నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఎంతగానో ప్రయోజనం చేకూర్చే కేంద్ర ప్రభుత్వ సాగర్మాల ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సాగర్మాల ప్రాజెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పోర్ట్లెట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అండ్ లాజిస్టిక్స్ ఎన్హాన్స్మెంట్. సాగర్మాల ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఓడరేవుల ఆధారిత అభివృద్ధి, పోర్ట్లెట్ డెవలప్మెంట్, మరియు ఓడరేవుల యొక్క ఆధునీకరణ, పోర్టులకు రైలు లేదా రహదారి అనుసంధానత మెరుగుపరచడం మరియు లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, కర్నూలు, కడప మరియు చిత్తూరు జిల్లాలను అనుసంధానిస్తూ రాయలసీమ ప్రాంతం గుండా వెళ్లే ముఖ్యమైన జాతీయ రహదారి. కర్నూలు, కడప మరియు చిత్తూరు జిల్లాలు కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి NH40. NH40 రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, నంద్యాల, కడప మరియు చిత్తూరు నగరాలను కలుపుతూ వెళ్లే అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ రహదారి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మారిటైమ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఏపీ. ఫస్ట్ క్వశ్చన్, భవనపాడు మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ను శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి చేస్తున్నారు. అండ్ సెకండ్ది, రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నెల్లూరు లేదా ప్రకాశం జిల్లా తీర సరిహద్దు ప్రాంతంలో నిర్మించబడుతుంది. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ డి 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి సరైనవే. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులుగా మూలపేట అంటే భవనపాడు, శ్రీకాకుళం, అదేవిధంగా రామాయపట్నం మరియు మచిలీపట్నం ఓడరేవులను అయితే నిర్మిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీలోని అంతర్గత విమానయాన మౌలిక వసతులు మరియు ఎయిర్ స్ట్రిప్ల అభివృద్ధిని పర్యవేక్షించే రాష్ట్ర స్థాయి సంస్థ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ బాడీస్ మేనేజెస్ ఇంటర్నల్ సివిల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎయిర్ స్ట్రిప్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఏపీలోని చిన్న విమానాశ్రయాలు, ప్రాంతీయ ఎయిర్ స్ట్రిప్లు మరియు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల నిర్మాణం లేదా యాజమాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడి నుండి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు తీర ప్రాంతం వెంబడి బైపాస్ మార్గంగా విస్తరించి ఉన్న జాతీయ రహదారి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ NH216. నేషనల్ హైవే 216 కాకినాడ, అమలాపురం, నర్సాపురం, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల, చీరాల మీదుగా కత్తిపూడి నుండి ఒంగోలు వరకు అయితే వెళ్తుంది. ఇది NH16 తీర ప్రాంత బైపాస్ మార్గంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, NH216లో భాగంగా కృష్ణా జిల్లా మరియు బాపట్ల జిల్లాలను కలుపుతూ 2.95 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ప్రసిద్ధ పెనుమూడి పులిగడ్డ వంతెన ఏ నదిపై ఉంది? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణా రివర్, కృష్ణా నదిపై. పెనుమూడి పులిగడ్డ వంతెన కృష్ణా నదిపై నిర్మించబడింది. ఇది కృష్ణా జిల్లాలోని పులిగడ్డను బాపట్ల లేదా గుంటూరు జిల్లాలోని పెనుమూడిని అనుసంధానిస్తూ ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గించింది. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు తీరంలో ప్రధాన పారిశ్రామిక నోడ్గా నిలవడానికి కృష్ణపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం ఏ వ్యూహాత్మక ప్రాజెక్టులో విలీనం చేసి వేగంగా అభివృద్ధి చేశారు? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సాగర్మాల ప్రాజెక్ట్. సాగర్మాల ప్రాజెక్ట్ కింద పోర్ట్లెట్ డెవలప్మెంట్ అంటే పోర్ట్లెట్ ఇండస్ట్రియలైజేషన్ లక్ష్యంతో కృష్ణపట్నం పోర్ట్ను తీర ప్రాంత పారిశ్రామిక మండలిలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలోని కోటిపల్లి నర్సాపురం నూతన రైల్వే లైన్ ప్రాజెక్ట్ గోదావరి నది యొక్క ఏ ప్రధాన ఉపపాయ అంటే డిస్ట్రిబ్యూటరీపై వంతెనల నిర్మాణంతో ముడిపడి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వశిష్ట మరియు గౌతమి. మనం దీంట్లో చూస్తే కోనసీమ ప్రాంత రవాణా విప్లవానికి కీలకమైన కోటపల్లి, అదేవిధంగా నర్సాపురం రైల్వే లైన్, గోదావరి నది పాయలైన గౌతమి మరియు వశిష్ట, అదేవిధంగా వైనతేయ గోదావరి పాయలపై భారీ వంతెనల నిర్మాణంతో ముడిపడి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కొత్తవలస కిరండూల్ రైల్వే లైన్ కేకే లైన్ రైల్వే విభాగంలో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఏపీలోని రైల్వే స్టేషన్ ఏది? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి షిమిలిగూడ.
భారతీయ రైల్వేలోని బ్రాడ్ గేజ్ మార్గంలో అత్యధిక ఎత్తులో ఉన్న స్టేషన్లలో ఒకటైన షిమిలీగూడ రైల్వే స్టేషన్ కేకే లైన్లో ఉంటూ సముద్ర మట్టానికి సుమారు 996 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు పుదుచ్చేరిలో విస్తరించి ఉన్న జాతీయ జలమార్గం 4 యొక్క మొత్తం ప్రకటించబడిన పొడవు ఎంత? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు పుదుచ్చేరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2890 కిలోమీటర్లు. NW4 నేషనల్ వాటర్వేస్ 4లో ప్రారంభంలో 1095 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా నేషనల్ వాటర్వేస్ యాక్ట్ 2016 ప్రకారం కృష్ణా, గోదావరి నదుల భాగాలను పొడిగించి మొత్తం పొడవును 2890 కిలోమీటర్లుగా సవరించారు. ఇందులో అత్యధిక భాగం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ చేత ఉపయోగించబడి ఇటీవల ఉడాన్ పథకం కింద పునరుద్ధరించబడిన ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయం ఏది? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దొనకొండ ఎయిర్ స్ట్రిప్. మనకి ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఎయిర్ స్ట్రిప్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయుల యొక్క రాయల్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించిన చారిత్రక విమానాశ్రయం. రవాణా మౌలిక వసతుల పెంపులో భాగంగా దీని అభివృద్ధి పరిశీలనలో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని అత్యంత పొడవైన జాతీయ రహదారి NH44 తెలంగాణ నుండి బయలుదేరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా సరిహద్దు ద్వారా ప్రవేశించి బెంగుళూరు వైపు వెళ్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కర్నూలు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది సముద్రంలో కలిసే ముఖద్వారం వద్ద సహజ సిద్ధంగా ఉన్న మైనర్ పోర్ట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కళింగపట్నం. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర దక్షిణ ఢిల్లీ, చెన్నై మరియు తూర్పు పడమర రవాణా మార్గాలను అనుసంధానించే ఏపీలోని అత్యంత కీలకమైన రైల్వే జంక్షన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విజయవాడ జంక్షన్. విజయవాడ రైల్వే జంక్షన్ భారతదేశంలోని అతిపెద్ద మరియు రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో ఒకటి. ఇది హౌరా చెన్నై తూర్పు తీరం మరియు ఢిల్లీ చెన్నై మార్గాలను కలుపుతూ దేశీయ రైలు రవాణాలో అత్యంత వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిని నాయుడుపేటతో అనుసంధానించే జాతీయ రహదారి ఏది? ఇక్కడి నుండి NH16 ద్వారా విశాఖపట్నం వైపు వెళ్ళవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి NH71. నెక్స్ట్ క్వశ్చన్. సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఏపీలో సరుకు రవాణాను సులభతరం చేయడానికి విజయవాడ సమీపంలో ప్రతిపాదించబడిన మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ MMLP ఏ ప్రాంతంలో ఏర్పాటు కాబోతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మల్లవల్లి. మనకి కృష్ణా జిల్లాలోని మల్లవల్లి వద్ద రవాణా మరియు ఎగుమతి దిగుమతి సేవలను వేగవంతం చేసేందుకు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అయితే ప్రతిపాదించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. రాజమండ్రి వద్ద గోదావరి నదిపై నిర్మించబడి ప్రస్తుతం రైలు ప్రయాణాలకు నిలిపివేసి వారసత్వ కట్టడంగా అంటే హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన అత్యంత పురాతన వంతెన ఏది? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఓల్డ్ గోదావరి బ్రిడ్జ్ హ్యావ్లాక్ వంతెన. 1900 సంవత్సరంలో ప్రారంభమైన హ్యావ్లాక్ వంతెన గోదావరి నదిపై నిర్మించిన మొదటి రైల్వే వంతెన. ఇది 1997లో దీనిపై రైలు రాకపోకలను అయితే నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం దీనిని చారిత్రక వారసత్వ సంపదగా హెరిటేజ్ స్ట్రక్చర్గా సంరక్షిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTC 1999లో ఏ విశిష్టమైన రికార్డుకు గాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హ్యావింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బస్ ఫ్లీట్ ఓన్డ్ బై ఎ సింగిల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. 1999లో APSRTC ఒకే ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బస్సులు లార్జెస్ట్ బస్ ఫ్లీట్ కలిగిన రవాణా సంస్థగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏపీలోని ఏ ఓడరేవు డాల్ఫిన్స్ నోస్ అనే కొండ సహజ రక్షణ గోడగా ఉన్న ల్యాండ్ లాక్డ్ సహజ నౌకాశ్రయం? ల్యాండ్ లాక్డ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నం పోర్ట్. విశాఖపట్నం పోర్ట్ భారతదేశ తూర్పు తీరంలో ఉన్న ఏకైక సహజ సిద్ధమైన
ల్యాండ్ లాక్డ్ నౌకాశ్రయం. దీని ప్రవేశ ద్వారాన్ని సముద్ర అలల ఉధృతి నుండి డాల్ఫిన్స్ నోస్ అనే ఒక కొండ రక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భోగాపురం వద్ద నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నమూనా కింద ఏ మౌలిక వసతుల డెవలపర్ ద్వారా రూపుదిద్దుకుంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ వద్ద కృష్ణా నదిని తాకుతూ ఏలూరు వద్ద గోదావరి కాలువ వ్యవస్థతో అనుసంధానమయ్యే ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన అంతర్గత జలమార్గ కాలువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏలూరు కెనాల్, ఏలూరు కాలువ. నెక్స్ట్ క్వశ్చన్, రాయలసీమలోని అనంతపురంను ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతి కలుపుతూ నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ కారిడార్ జాతీయ రహదారి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా నది సముద్రంలో కలిసే ముఖద్వారం వద్ద ఉన్న ప్రముఖ నాన్ మేజర్ ఓడరేవు? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కృష్ణపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దం చివరిలో నాటి నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే సికింద్రాబాద్ నుండి కోస్తా ఆంధ్రాలోని ఏ ప్రముఖ వాణిజ్య కేంద్రానికి మొదటిసారిగా రైలు మార్గాన్ని విస్తరించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విజయవాడ. 1889లో హైదరాబాద్ నిజాం ప్రభుత్వం తమ యొక్క రాజ్యంలోని సికింద్రాబాద్ను బ్రిటిష్ ఇండియాలోని విజయవాడ జంక్షన్తో కలుపుతూ మొదటి రైల్వే మార్గాన్ని అయితే పూర్తి చేసింది. ఇది తెలంగాణ మరియు కోస్తా ఆంధ్రాల మధ్య రవాణా వ్యవస్థకు ప్రధాన పునాది అయితే వేసింది. సో ఈ క్వశ్చన్స్తో మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీద టాప్ 40 MCQs అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ మీద వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.